Welcome to CVR English. This is Naresh Kumar. Let's watch the regional news. Prime Minister Narendra Modi stressed that India's development can only be achieved when the central and state governments work together. He urged each state to develop a world-class tourist destination to boost tourism and drive urban development. At the Niti Aayog meeting held in Delhi, AP Chief Minister Chandrababu Naidu presented his P4 program and requested central support for redevelopment projects, highlighting the international standard development of Visakhapatnam and proposing to extend similar models to Amaravati, Kurnool and Tirupati. Prime Minister Modi praised Chandrababu's suggestions and encouraged other states to follow suit. Telangana Chief Minister Revanth Reddy emphasized the need for sustainable and inclusive development across all states and set an ambitious target to make Telangana a $1 trillion economy within 10 years, while focusing on women's empowerment through new government initiatives. Deputy Chief Minister Mallu Bhatti Vikramarka stated that Congress government is striving to make Telangana globally competitive. He said that government is currently constructing power projects based on electricity requirements projected up to the year 2050, reflecting a long-term development vision. Speaking at the inauguration of a mega job fair organized by Vaira MLA Malathu Ramdas Naik, which aims to provide over 5,000 job opportunities in government high schools with the participation of 80 private companies. He emphasized the government's commitment to employment and youth empowerment. He also took a sharp dig at the previous BRS government, accusing its leaders of looting public resources while doing little for the state's development over the past decade. He criticized them for remaining silent while in power and now resurfacing from farmhouse to shed crocodile tears over alleged injustice to the people. ఈరోజు కరెంటు గురించి ఇప్పుడే ఇందాక మిత్రుడు మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ రోజే నేను శాసనసభలో చెప్పాను, మీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కరెంటుకు సంబంధించిన ఉత్పత్తిని మీరు ఒక్క యూనిట్ను కూడా చేయలేదు. ఆనాటి గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కరెంట్నే మీరు పంచి ఏదో మేం చేసామని చెప్తున్నారు. మీరు కొత్తగా ఏం మొదలుపెట్టలేదు. దాని ఆలోచన కానీ, దాని భాగస్వామ్యం కానీ, దాని మందు చూపు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల భవిష్యత్తు కోసం పరిశ్రమల గురించి కానీ, ఇంటి అవసరాల గురించి కానీ ఆలోచన చేసి కరెంటుని ఇవ్వగలేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అని చెప్పి ఆనాడు చెప్పాం. వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఒక్క నిమిషం కరెంటు పోకుండా ఈ రాష్ట్రంలో క్వాలిటీ పవర్ అందిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్తో పాటు, థర్మల్ విద్యుత్తో పాటు రకరకాలైనటువంటి విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ,
లేకపోతే నీళ్లలో తేలి ఆడేటువంటి ఫ్లోటింగ్ సోలార్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ అని ఇంకొక పవర్ సెక్టర్ కానీ, రకరకాల అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి రాష్ట్రానికి పవర్ అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందులో భాగంగానే ఐడల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో ఎంఓయూ చేసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి నీటిని వాడి పవర్ని ఉత్పత్తి చేస్తాం, ఆ పవర్ని ఇక్కడ తెచ్చుకుంటాం. రాజస్థాన్ ఎడారిలో సోలార్ పవర్ పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటే ఆ ఎడారిలో ఉన్నటువంటి భూములతో ఎంఓయూ చేసుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సోలార్ను వాడి విద్యుత్తును ఉత్పత్తి చేసి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంటామని సింగరేణి కాలనీస్ ఆధ్వర్యంలో దాంతో ఎంఓయూ చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుతో ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్టులు పెడతామని ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు కరెంటు గురించి ఇప్పుడే ఇందాక మిత్రుడు మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ రోజే నేను శాసనసభలో చెప్పాను, మీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కరెంటుకు సంబంధించిన ఉత్పత్తిని మీరు ఒక్క యూనిట్ను కూడా చేయలేదు. ఆనాటి గత ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కరెంట్నే మీరు పంచి ఏదో మేం చేసామని చెప్తున్నారు. మీరు కొత్తగా మొదలు పెట్టలేదు. దాని ఆలోచన కానీ, దాని భాగస్వామ్యం కానీ, దాని మందు చూపు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉంది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల భవిష్యత్తు కోసం పరిశ్రమల గురించి కానీ, ఇంటి అవసరాల గురించి కానీ. State Minister for Panchayat Raj, Rural Development and Women and Child Welfare Sitaka made sharp remarks against BRS Working President K.T. Ramarao, claiming that his little brain was damaged due to his stroke. Responding to his criticism of the Congress government and Chief Minister Revant Reddy, she strongly rejected his allegations. Sitaka questioned KTR's sudden interest in an inquiry commission, asking why he had no fear while allegedly taking commissions in the Kaleshwaram project. She further accused him of mastering a Goebbels style propaganda and sarcastically suggested that he deserves a Goebbels award for spreading false narratives. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం, ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి ఇవాళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని, ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి అయ్యా, నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు. కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం, ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ. Mahabubnagar MP D.K. Aruna stated that the Congress party, which came to power by spreading false promises, has quickly lost the trust of the people. She accused the former Chief Minister KCR of embezzling lakhs of crores under the pretext of development.
Aruna further alleged that there is a corrupt understanding between the Congress and BRS, claiming that the people are observing the conduct of both parties closely. She remarked that these two parties, unable to accept the rising strength of the BJP in the Telangana, are enacting political dramas in unison. Referring to a recent controversy, she questioned how a confidential letter addressed to the father was leaked, subtly pointing figures at KCR, his daughter and his son, and implying a lack of internal transparency and accountability. సీక్రెట్గా రాసిన లేఖ. మరి వాళ్ళు ఎవరు సీక్రెట్ వాళ్ళు బయట పెట్టాలి, ఎవరు లేఖ లీక్ చేసిండ్రు. సీక్రెట్గా రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? కవిత గారు అమెరికా పోయిండ్రు, అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది, నైట్ దిగింది అంటే లేఖ దిగింది, ఆమె దిగింది. విన్నారా? ఇప్పుడు దాంట్లో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లా, మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతరం నిన్న పేపర్లలో దిగింది లేఖ, రాత్రి కవిత దిగింది అంటే మీరే చెప్పాలా ఎవరో దానికి కారణం. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు? వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేయలేదు, వాళ్ళకి కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలి. వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళు, లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరో దాని వెనక పాత్ర, ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి. ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి, వాళ్ళ అన్ననన్నా లీక్ చేయాలి. మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి. అక్కడ వేరే వాళ్ళకి ఎక్కడ ఛాన్స్? సీక్రెట్గా రాసిన లేఖ. మరి వాళ్ళు ఎవరు సీక్రెట్ వాళ్ళు బయట పెట్టాలి, ఎవరు లేఖ లీక్ చేసిండ్రు. సీక్రెట్గా రాసిన లేఖ బయటికి ఎట్లా వస్తుంది? కవిత గారు అమెరికా పోయిండ్రు, అమెరికా పోయేటప్పుడు రాసిపోయింది, నైట్ దిగింది అంటే లేఖ దిగింది, ఆమె దిగింది. విన్నారా? ఇప్పుడు దాంట్లో వాళ్ళే చెప్పాలి సమాధానం. ఆ లేఖ నిన్న దిగింది పేపర్లల్లా, మొన్న సోషల్ మీడియాలో మొన్న అంతరం నిన్న పేపర్లలో దిగింది లేఖ, రాత్రి కవిత దిగింది అంటే మీరే చెప్పాలా ఎవరో దానికి కారణం. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు? వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేయలేదు, వాళ్ళకి కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలి. వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళు, లేకుంటే ఆమెను లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరో దాని వెనక పాత్ర, ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. లేఖ లీక్ అయిందంటే లేఖ ఎట్లా లీక్ అవుతుంది? వాళ్ళ తండ్రికి ఆమె రాసింది, అక్కడ తండ్రి అన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి. ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి, వాళ్ళ అన్ననన్నా లీక్ చేయాలి. మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి. అక్కడ వేరే వాళ్ళకి ఎక్కడ ఛాన్స్? సీక్రెట్గా రాసిన లేఖ. మరి వాళ్ళు The BRS party is maintaining complete silence on the controversy surrounding MLA Kavita, which has become a major political issue in Telangana. All eyes were on party working president K.T. Ramarao as he held a press conference today, with many expecting him to address the remarks and letter issued by his sister. MLC Kavita, her comments have caused considerable unrest within the party, and even grassroots workers were hoping for some clarification. The press conference drew attention from people across both Telugu states. However, KTR made no mention of the issue and focused entirely on criticizing Chief Minister Revanth Reddy. As a result, the press meet was widely viewed as a diversionary tactic, lacking transparency and avoiding the party's most pressing internal matter. తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడు ఎందుకు? నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడినారా, ఎందుకు అంత ఎగబడుతున్నాం? నేను అనేది ఏమంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశం. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వీ ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి, మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే, మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే
అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీన్ని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లోకి ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి, అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం. తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడి ఎందుకు? నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని, శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఇక మీరు చెప్పే The BRS party is maintaining a deliberate silence on the controversy surrounding MLC Kavita, which has become a sensational topic in Telangana politics. As soon as party working president K.T. Ramarao announced a press conference today, public attention quickly shifted towards it, with widespread expectations that he would address the contemporaneous remarks and letter issued by his sister, MLC Kavita. Her statements have sparked unrest within the party, and even grassroots workers anticipated some clarity. People across both Telugu states turned in expecting a response. However, KTR completely avoided the issue and instead focused solely on attacking Chief Minister Revanth Reddy. He devoted the entire press conference to criticism, making no reference to the internal controversy. As a result, the event came across the superficial and evasive, with many perceiving it as a political smoke screen rather than a serious engagement with the crisis. A tragic incident occurred in Chandrababu Naidu Colony, Vijayawada, where two people lost their lives while attempting to save the person suffering from electric shock. Prasad was the first to be electrocuted at the house in Bed Circle. His sisters Mullavalli and Hema also died one after the other while trying to rescue him. The victims hail from Rajahmundry and Prasad worked as a lorry driver. The morning accident has deeply shocked the community. East constituency TDP MLA Gadde Ram Mohan visited the site, inspected the scene, consoled the grieving family and promised resistance. ఆయన బట్ట వేయడానికి ట్రై చేసినట్టున్నారు, లైవ్ వైర్ కాబట్టి పట్టుకునే ఉన్నారు. ఆయన కొలాప్స్ అయిపోయారు, ఆయన మీద లేడీ ఒక ఆమె కొలాప్స్ అయిపోయారు. ఇంకొక ఆయన ఎవరు వచ్చారు, ఆ పక్కన ఆ కర్ర ఉంది చూడండి, ఆ బ్రూమ్ స్టిక్ లాంటి, దాంతో
Vijayawada railway station received a bomb threat via phone, prompting railway police and the bomb squad to conduct a thorough search of the entire station, including all platforms. Fortunately, no suspicious items were found, and officials confirmed the call was a hoax. Meanwhile, a similar bomb threat was reported at the LIC building on Besant Road, where an unknown caller warned of a planted bomb. Police and bomb squad teams inspected shops in the area. Authorities are investigating whether the same individuals made both calls or if different people are involved, and the probe has been intensified accordingly. ఇప్పటికైతే మాత్రం కాల్ విషయంలో మాత్రం అది చెప్పినట్టుగానే ఎక్కడ కూడా బాంబ్ మాకు ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. ఇక్కడ మాకు వచ్చిన కాల్ ప్రకారం అయితే మా సిపి గారు చెప్పిన విషయం ప్రకారం అయితే మాకు బీసెంట్ రోడ్లో మేము పెట్టామనేసి బీసెంట్లో పెట్టామని చెప్పేసి మాకు కాల్ వచ్చింది. సార్ చెప్పిన రీతిగా ఇక్కడను చెప్పినట్టుగానే చూసాం, కానీ ఎక్కడ కూడా బాంబ్ కనిపించలేదు మాకు. ప్రతి ఒక్క మేము ఇక్కడ 5 టీమ్స్ ఉన్నాయండి, 5 టీమ్స్ మేము ఇక్కడ పనిచేస్తున్నాము. పాయింట్ చెక్ చేస్తున్నాము. ఈ 5 టీమ్స్ కూడా చాలా త్వరగా చెక్ చేసాం కానీ ఎక్కడ కూడా బాంబు అనేది మాకు అవుట్ అయిపోయింది కాలేదు. సెక్యూరిటీ పరంగా మేము ఆ పని చేస్తాం, ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము చెక్ చేస్తున్నాము. తర్వాత ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పబ్లిక్కి ఏమాత్రం కూడా ప్యానిక్ కాకుండా, ముందు మెయిన్ ప్యానిక్ కాకుండా మేము మా చర్యలు మేము జాగ్రత్త తీసుకుంటూ పని చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ వస్తే మా సిపి గారు మాకు 5 కల్లా చెప్పేశారు, 5-6 కల్లా చెప్పారు. మేము వెంటనే బయలుదేరి వచ్చేసి చెక్ చేసి ప్రారంభించాం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. ఇప్పటికైతే మాత్రం కాల్ విషయంలో మాత్రం అది చెప్పినట్టుగానే ఎక్కడ కూడా బాంబ్ మాకు ఎక్కడ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. ఇక్కడ మాకు వచ్చిన కాల్ ప్రకారం అయితే మా సిపి గారు చెప్పిన విషయం ప్రకారం అయితే మాకు బీసెంట్ రోడ్లో మేము పెట్టామనేసి బీసెంట్లో పెట్టామని చెప్పేసి మాకు కాల్ వచ్చింది. సార్ చెప్పిన రీతిగా ఇక్కడను చెప్పినట్టుగానే చూసాం, కానీ ఎక్కడ కూడా బాంబ్ కనిపించలేదు మాకు. ప్రతి ఒక్క మేము ఇక్కడ 5 టీమ్స్ ఉన్నాయండి, 5 టీమ్స్ మేము ఇక్కడ పనిచేస్తున్నాము. పాయింట్ చెక్ చేస్తున్నాము. ఈ 5 టీమ్స్ కూడా చాలా త్వరగా చెక్ చేసాం కానీ ఎక్కడ కూడా బాంబు అనేది మాకు అవుట్ అయిపోయింది కాలేదు. సెక్యూరిటీ పరంగా మేము In Erode district, MDU Union members held a dharna at a collectorate protesting the state government's decision to cancel door-to-door ration distribution vehicles. The union leaders condemned the sudden overnight move, calling it wrong and highlighting that their vehicles had previously been used during the Vijayawada floods. The protest received support from YCP and ITUC, who backed the MDU union's demands to continue vehicle operations. కొనసాగించాలి. రాత్రి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర సమైక్య ఎండిఓ ఆపరేటర్ల యూనియన్గా ఏలూరు జిల్లా యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు మేమందరూ కూటమి ప్రభుత్వం మొన్న 20వ తారీఖు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాత్రి తీసుకున్న నిర్ణయం ఈరోజు 18,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద నడిరోడ్డు పడిపోయినాయి. ఈ కూటమి ప్రభుత్వం గతంలో 2021వ సంవత్సరం మరి మాకు వెహికల్స్ ఇచ్చిన రోజు మాతో 6 సంవత్సరాల అగ్రిమెంట్ చేయించుకున్నారు. 6 సంవత్సరాల అగ్రిమెంట్ ఏంటంటే 2027 జనవరి వరకు కూడా
మీ వ్యవస్థ ఉంటుంది, ఈ వ్యవస్థ గురించి అని మాకు ఆ రోజు అగ్రిమెంట్ చేయించుకుంటే ఈ రోజు రాత్రి తీసుకున్న నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు నడిరొట్టున పడిపోయి ఈ రోజు డీలర్లకి ఎక్కువ కొమ్ము కాస్తూ డీలర్ వ్యవస్థ బాగుందండి. ఆ రోజు డీలర్ వ్యవస్థ అప్పుడున్నా సరే ఆ డీలర్కి మాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ స్టాక్ పాయింట్గా పెట్టుకుని మమ్మల్ని గొడ్డిసాకరి చేయించింది ఆనాడు గవర్నమెంట్ కూడా. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చాకైనా ఇంకా మమ్మల్ని కొనసాగిస్తారు మా టైం వరకు అని మా కుటుంబాలు ఈరోజు నడిరోడ్డు పడిపోయింది తీసుకున్న నిర్ణయం. ఎండిఓ వాహనాలు దారులందరికీ కూడా ఈ ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. పేద వర్గాలుగా ఉన్నటువంటి వీరు దాదాపు హెల్పర్స్తో లెక్కేసుకుంటే 18,000 పైబడి కుటుంబాలు వీళ్ళు రోడ్డును పడతారు. పేద వర్గాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా అయ్యే ఖర్చు తక్కువ, వాళ్ళు చేసే సేవలు ఎక్కువ. కనుక ఇది ఎందుకు రద్దు చేశారు, రద్దు చేస్తే వచ్చే లాభం ఏంటి అనేది కూటమి పెద్దలు ఒకసారి ఆలోచన చేస్తారు. ఎందుకనే ఆలోచన అంటే ఈ రోజున ప్రజలు ఎవరైనా ప్రజలను అడిగితే ఏమంటారంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి ఈ రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే మేము ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎండి వాహనాలు ఇచ్చి చక్కగా ఇంటింటికి కూడా రేషన్ సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని అందించడం వల్ల మా అందరికీ కూడా వెసులుబాటు కలిగిందని ప్రజలు చెప్పేటువంటి పరిస్థితి. మరి దీనికి మంచి కార్యక్రమం అని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంక్వైరీలో ఈ పథకం రేషన్ Coal mining operations in Mancherial district have been severely disrupted as incessant rains over the past 3 days forced a temporary halt in production. Floodwaters have entered the open cast mines at Mandamari, including Kalyanakani, Indaram and Sirampur, bringing all mining activities to a standstill. Officials warn that the affected companies may face financial losses due to this unexpected suspension of coal production. In Karimnagar district, thefts have been creating a panic among residents. Recently, thieves targeted a general store in Shankarampatnam, stealing 17,000 rupees cash and from the counter along with some groceries. This incident comes amid a string of thefts over the past 3 months, causing increasing concern in the community. Locals have expressed criticism over the police's inability to control the situation and prevent such crimes. నిన్న సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో షాపు క్లోజ్ చేసిపోయాను. తెల్లవారి 7 గంటల టైంలో వచ్చేసరికి షాపు మొత్తం పగలగొట్టి ధ్వంసం చేసి ఉంది. ఏం జరిగిందనేది 17,000 రూపాయల డబ్బులు పోయినాయి, ఒక 4-5 హెల్మెట్స్, సిగరెట్ బాక్సులు, మిగతా వస్తువులన్నీ ధ్వంసం చేశారు. సీసీ కెమెరా చూసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గతంలో కూడా ఈ శంకరపట్నం మండలంలో చాలా దొంగతనాలు జరిగాయి. ఇప్పుడు మాలాంటి చిరు వ్యాపారుల సుతం సెక్యూరిటీ లేని పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ పక్కనే మా షాపు. These are the updates of regional news. Keep watching CBR English News.